హైదరాబాద్ లో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దీనిపై దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి భారత రాష్ట్ర సమితి హోరాహోరీగా తలబడుతున్నాయి. బీజేపీ సైతం అభ్యర్థిని నిలబెట్టబోతోంది. నవంబర్ 11న ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై కసరత్తు పూర్తి చేసింది. సోమవారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో శాసనసభ్యుల మరణం తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో సానుభూతి పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు. సింపతి ఓట్ బ్యాంక్ పనిచేయట్లేదు. సానుభూతి ఓట్లు వారి కుటుంబ సభ్యులకు ఆశించిన స్థాయిలో లభించడం లేదు. 2014 తర్వాత జరిగిన 5 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది కూడా. 5 సార్లు ఉప ఎన్నికలు జరిగితే 4 సార్లు మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఓటమి పాలయ్యారు. 4 సార్లు అధికార పార్టీనే గెలిచింది. 2016లో పాలేరు ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూయడంతో ఆయన భార్య సుచరితారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ 45,000కు పైగా మెజారిటీ విజయం సాధించారు. అదే ఏడాది నారాయణఖేడ్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చెందిన పి కిష్టారెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు సంజీవరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అధికార బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ తరపున ఎం భూపాల్ రెడ్డి 53,000కు పైగా మెజారిటీ సాధించారు. 2020లో దుబ్బాక ఉప ఎన్నిక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత సోలిపేటి రామలింగారెడ్డి మరణానంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య సోలిపేట సుజాతారెడ్డి పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు. అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. బీజేపీ తరపున బరిలో దిగిన రఘునందనరావు విజయ ఢంకా మోగించారు. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూయడంతో జరిగిన ఈ ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ కు సీనియర్ నేత కుందూరు జానారెడ్డిని ఓడించారు. కుటుంబ సభ్యుడు గెలిచిన ఒకే ఒక్క నియోజకవర్గం ఇదొక్కటే. 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణానంతరం ఉప ఎన్నిక జరిగింది. ఆమె సోదరి జి నివేదిక సాయన్న పోటీ చేసి ఓడిపోయారు. ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. 2025లో జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్యను బీఆర్ఎస్ ఇక్కడ బరిలో దించింది. అదే ట్రెండ్ కొనసాగితే అధికార పార్టీ ఇక్కడ గెలవడం ఖాయం.